నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. సున్నానెల్లూరు గ్రామం మీద డిసెంబర్ 15వ తేదీ జరుగుతుందని మేము అన్నమయ్య జిల్లా కలెక్టర్కి వెళ్ళి ఆయన చెప్పి అర్జీ ఇచ్చాము. ఆయన దాని మీద స్పందిస్తానని చెప్పాడు, కానీ ఎలాంటి స్పందన ఆయన దగ్గర లేదు. ఆ తర్వాత ఏప్రిల్ నెలలో ఈ జిల్లా కలెక్టర్ విషయం చెప్తూ ఇట మాకు వేరే ఆధారం లేదు, మాకుండే ఒకే ఒక చెయ్యరు, ఎలాంటి ప్రాజెక్టు నీళ్లు లేవు. మా రాజంపేట నియోజకవర్గంలో రాజంపేట, తన్నూరు, నందలూరు 3 మండలాలలో బతుకుతున్నారు. ఇక్కడ ఎలాంటి ప్రాజెక్టు లేదు, ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కూడా లేవు. కేవలం ఆ ఏటిలో ఫిల్టర్లు వేసుకొని ఆ ఫిల్టర్ల మీద మేము వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాము. ఈ చోట ఇల్లీగల్గా అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఒక చట్టం పెట్టింది, మనుషులతో లోడ్ చేసుకొని ట్రాక్టర్లతో బయట తోలుకొని తీసుకోమంటుంది. ఆ విధంగా చేసుకోండి అని మేము అంటున్నాం, కానీ అట్లా జరగడం లేదు. ఒక్క ట్రాక్టర్ కూడా మనుషులతో లోడింగే చేయడం లేదు. మొత్తం పెద్ద పెద్ద ఇటాచీలు, ఓ చోట 2, 3 ఇటాచీలు పెట్టడం, 25 టన్నుల బండిని 40 టన్నులు ఇసుకేసుకొని అది గర్భం నుంచి తీసుకుపోతున్నారు. ఈ విధంగా ఇసుకే లేకుండా వెళ్ళిపోతే మాకు నీళ్ళే ఉండవు. దాని మీద 20 చెయ్యట్లో 21 ఏటి ఊట కాలాలు ఉన్నాయి. ఈ ఏటి ఊట కాలాన్ని వెళ్ళిపోతాయి. అట్లే తాగే నీళ్ళకి సంబంధించి ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్లు, సిపిడబ్ల్యూఎస్, రాజపేట మున్సిపాలిటీకి అయితే నందలూరు నుంచి కొత్త విధంగా ఎన్నో ఆ స్కీములు నడుస్తున్నాయి, ఈరోజు జరుగుతున్నాయి సార్. ఈ విధంగా ఇసుకెత్తపోతే నష్టం అవుతుందని చెప్పి మేము దీని విషయం మీద ఎన్నోసార్లు అర్జీలు ఇచ్చాం. ఈ విధంగా అడుగులు పెడితే కనీసం 18 అడుగులు 15 అడుగులు విధంగా ఇసుక క్వారీలు నందలూరు పోలీసు వారికి కూడా తెలియదు. తీసుకున్న ఫోటో కూడా చెప్పాం, ఫోటో వాళ్ళు స్వయంగా ఇసుకెత్తేది లోడ్ చేసే ఫోటోలు. ఇవే కాకుండా వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు 3 అడుగులు మీటర్ లోపల ఇసుక తీయాలంటే కనీసం 15 అడుగుల లోతులో ఇసుకుండే ఫోటో ఇది. ఈ ఫోటో కూడా చూపించి చెప్పాము, చూపించి చెప్పినా కూడా నో రెస్పాన్స్. తహసీల్దార్తో సహా ఆ ఫోటోతో సహా ఆ మేడంకి ఇచ్చి ఈ విషయాన్ని చెప్పాము, చెప్పినా ఉపయోగం కనపడలేదు. అలాగే అడిషనల్ ఎస్పీ రాజంపేట ఎస్పీ గారికి స్వయంగా మేము వెళ్ళి ఆయన కలిసి అడిషనల్ ఎస్పీ ఇది సబ్ కలెక్టర్ గారికి ఇచ్చాం. సబ్ కలెక్టర్ గారికి మేము కలిసి విన్నవించుకొని ఈ విషయాలన్నీ ఇచ్చాం. నో యూస్. అడిషనల్ ఎస్పీకి కూడా ఈ విషయాన్ని ఇచ్చాం. నో యూస్. ఎలాంటి బ్రేక్ ఇన్ సెంటర్ కూడా అది మనం ఏదైనా కొద్దిగా ఒక టన్ను ఎక్కువ అయితే 20,000 ఫైన్, ఇంత 25 చర్య లేదు. బ్రేక్ ఇన్స్పెక్టర్ అసలే పట్టించుకోడు. ఈరోజు మళ్ళా కలెక్టర్ గారికి ఇచ్చింది, దీనికి సంబంధించిన కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి మేము పోయినప్పుడు కలెక్టర్ గారికి కలిసాము. కలెక్టర్ లేరు, అక్కడే వాళ్ళకి చెప్పాము. ఆయన అంటే ఇక్కడ మా స్పెషల్ కలెక్టర్ గారు మాది అర్జీ తీసుకున్నారు. అర్జీ తీసుకొని ఆయన మా ముందరనే మైనింగ్ సంబంధించిన సార్ని ఒక ఆయన పిలిపించాడు. చెప్పాను చూడండి అని సరే తీసుకోని అన్నాడు. సరే చెప్పారంటే మైనింగ్ ఆయన అయ్యా ఇది మా ఉండాలి చేయలేమని మాకు బయటకు మేమేం చేయలేము, మీరేమో అర్జీలు ఇస్తూనే ఉన్నారు, ఇది మా జిల్లా మేమేం చేయలేము, మీ విషయాన్ని మేము ఆయన అదే ఏం చేసి అయ్యా జూన్ 1వ తేదీ కలెక్టర్ గారు ఇచ్చారు, దీని మీద మీరు యాక్షన్ తీసుకొని ఫోటోలు కూడా పంపిస్తే మీరు నాకు ఇప్పుడు మదన ఏడీ గారు మాకు చెప్తున్నారు. ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాకుండా ఈరోజు కలెక్టర్ గారికి తీసుకోవాలని వస్తే ఇక్కడ జరుగుతుంది. మైనింగ్ వల్లే ఇప్పుడు చేయలేము, ఎవరికి చెప్పుకోవాలో మాకు అర్థం కాదు. చేయరేమో అని ఇప్పటికైనా పై అధికారులు స్పందించి వెంటనే అక్రమ ఇసుక మైనింగ్ ని ఆపాలని